చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో 31 మంది పిల్లలు హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఇంకొక ఆశ్రమ పాఠశాల విద్యార్థిని బలైంది. విద్యార్థిని తల్లిదండ్రులు కొర్రా భాస్కరరావు లక్ష్మీ దంపతుల కథనం ప్రకారం కొర్రా పూజిత 14 సంవత్సరాలు పెద్దబయలు గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల 2లో 9వ తరగతి చదువుతుంది. ఈ నెల 8న సంక్రాంతి సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చింది. గొంతులో నొప్పి దగ్గు వస్తుందని చెప్పడంతో 10న తల్లిదండ్రులు ఏదైతే పెద్దబయలు పిహెచ్సికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. HB 6.2 ఉందని మందులు ఇచ్చారు. ముంచగి పుట్టు ఏరియా ఆసుపత్రికి వెళ్లాలని సూచనతో అక్కడ మళ్లీ పరీక్షలు చేసి తేడా ఏమీ లేదని చెప్పారు. దీంతో పూజితను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. ఈ నెల 14న పూజితకు గొంతు నొప్పి ఎక్కువైంది. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది. దీంతో తల్లిదండ్రులు ఉదయం 8 గంటలకు 108 అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే 2 గంటలు పడుతుందని సిబ్బంది సమాధానం చెప్పారు. 108 అంబులెన్స్ రావడానికి 2 గంటలు పట్టిద్దని చెప్పారంట. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి మీరు చూడండి. తర్వాత దీంతో ఎంపీటీసీ ద్వారా తల్లిదండ్రులు 108 కు ఫోన్ చేస్తే గంటలు వస్తామని సిబ్బంది బదిలిచ్చారు. ఎంతకు 108 రాకపోవడంతో ఆటోలో 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్దబయలు పిహెచ్సికి వెళ్లారు. అక్కడ వైద్య సిబ్బంది పరీక్షలు చేసి వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేస్తే అక్కడ కూడా 108 అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆసుపత్రి సిబ్బంది పిహెచ్సి అంబులెన్స్ లో పూజితను తరలించారు. పాడేరు జిల్లా ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా పరిస్థితి వికటించి పూజిత 14 ఏళ్ల పూజిత మరణించినటువంటి పరిస్థితి. ఓ పక్క అంబులెన్సులు సకాలంలో రాలేదు, ఇంకొక పక్క అక్కడ పాఠశాలలోనే అమ్మాయికి ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి. ఎందుకంటే సరైనటువంటి తాగునీరు అక్కడ ఉండట్లేదు, కలుషితమైనటువంటి నీరు తాగుతా ఉన్నారనేది మనం చూస్తానే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లో 31వ విద్యార్థులు మరణించారు. 31 మంది. ఇది 31వ మరణం. ప్రభుత్వ మరణాలు ఇవన్నీ. ప్రభుత్వ హత్యలు. చిన్న పిల్లలను పొట్టన పెట్టుకుంటా ఉన్నారు. కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకోండి, ఇంకా మిగిలిన పిల్లలు చనిపోకుండా. 19 నెలల్లో 31 మంది పిల్లలు చనిపోవటం ఏందండి? ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు, ప్రభుత్వ హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో చూడండి. 3,03,000 కోట్లు అప్పులు చేశారు ఇప్పుడు వరకు. పిల్లలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి పిల్లలను పొట్టన పెట్టుకుంటుందంటే ఏం చేయాలి? ఈ ప్రభుత్వాన్ని నిమ్మకు నీరెత్తినట్టున్నారు.